హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను ఎంతో డెలిషియస్ స్వీట్ రెసిపీ బ్రెడ్ బాదుషా షేర్ చేయబోతున్నాను. బ్రెడ్ బాదుషా కోసం నేను ఇక్కడ ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం దీనిలో వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం మెత్తగా. బ్రెడ్ పౌడర్ ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ లో కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ ఒక ముద్దలాగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఎక్కువగా గనక యాడ్ చేస్తే పిండి బాగా జోరయ్యిద్ది. చూసారు కదా, ఇలా కొంచెం గట్టిగా పిండిని కలుపుకుందాము. పిండి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ చేతికి పూసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం. ఈ పిండిని ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని దీనికి మధ్యలో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకుందాము. దీన్ని వేరే ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే పిండి మొత్తం చిన్న చిన్నగా రౌండ్ గా బాల్స్ చేసుకొని ఇలా అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకొని షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాము. దీనిలో 1 కప్పు షుగర్ వేసుకుందాం. 1 కప్ అంటే నేను 1/2 kg షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఈ షుగర్ మునిగేటట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ షుగర్ కరిగి తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకుందాము. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయి పాకం మరుగుతుంది. ఇప్పుడు దీనిలో 2 యాలకులు వేసుకుందాము. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకొని ఈ షుగర్ సిరప్ ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ బ్రెడ్ బాదుషాలు ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇలా బాదుషాలన్నీ ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఈ బాదుషాలని మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుందాము. చూడండి, బాదుషాలు బాగా గోల్డెన్ బ్రౌన్ కి వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన బాదుషాలు తీసుకొని మనం డైరెక్ట్ గా షుగర్ సిరప్ లో వేసుకుందాము. ఇలా బాదుషాలన్నీ ఈ షుగర్ సిరప్ లో వేసుకొని ఇలా షేక్ చేసుకొని పాకం పట్టేటట్టుగా దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాము. 10 మినిట్స్ చూడండి, బాదుషాలకి పాకం పట్టుకొని ఎంతో పర్ఫెక్ట్ గా జ్యూసీగా వచ్చినాయి. ఇప్పుడు ఈ బాదుషాలు తీసుకొని మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, ఎంతో సింపుల్ గా ఈజీగా బ్రెడ్ బాదుషా నాకు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.